ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నా వెళ్తుంటాం అక్కడ ఎస్టీసీ కానీ జెడ్టీసీ కానీ. ఈ మధ్య రీసెంట్గా ఏపీ కానీ రిక్వెస్ట్ చేస్తాం జెడ్టీసీకి వెళ్తాం సార్ అని. బట్ అక్కడ వేకెన్సీ లేదు. ఎస్టీసీ అని వరంగల్లో సపరేట్గా మనకు మాత్రమే శిక్షణ ఇవ్వడానికి కొన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొన్ని లక్షల శాలరీస్ ఉన్న ఏళ్ళ తరబడి అనుభవం ఉన్న ఎల్ఐసిలో మంచి ఫ్యాకల్టీని అక్కడ పెట్టింది. బట్ నిజంగా చెప్పండి, మనలో ఎంతమంది వాటిని ఉపయోగించుకుంటున్నారు? లేదు, ఎందుకంటే ఇక్కడ మీటింగ్ రారు కదా. సో దయచేసి ఫ్రెండ్స్, ఫస్ట్ అనేది ఇన్పుట్ అనేది ట్రైనింగ్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకు చెప్తానంటే, మేము ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయాలంటే మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే కూడా అంత రిస్క్ తీసుకొని అన్నిసార్లు ఎవరికి ఫోన్ చేసి ఉంటాం. బట్ మీకు అంతకంటే ఎక్కువ సార్లు ఫోన్ చేస్తాం. మీరు వచ్చిన వాళ్ళు వెరీ గుడ్, బట్ రాని వాళ్ళు కూడా ఈ సందేశం పోవాలనేది నా తాపత్యం ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి సంస్కృతంలో ఒక సూక్తి ఉంది, విద్వత్వం చ నృపత్వం చ నైవతుల్యం కదాచన స్వదేశే పూజతే రాజా విద్వాన్ సర్వత్ర పూజతే. దీని అర్థం ఏంటంటే, పండితుడికి పామరుడికి, పండితుడికి రాజుకి పోలిక ఉండదు. ఎందుకుండదంటే, జ్ఞానాన్ని సంపద కలిగిన పండితుడికి వేల కోట్ల ఆస్తులకి రాజ్యాధిపతి అయినటువంటి రాజుకి పోలిక ఉండదు. ఎందుకంటే రాజు అనేవాడు ఆయనకి ఎంత అంగబలం ఉన్నా, ఆర్థిక బలం ఉన్నా, రాజ్యం ఉన్నా, ఆయన ఆ రాజ్యంలో మాత్రమే గౌరవింపబడతాడు. వేరేస్ పండితుడు హూ ఈజ్ హావింగ్ నాలెడ్జ్ పర్సన్, ఎవరైతే జ్ఞానం ఉన్న నాలెడ్జ్ ఉన్న పర్సన్ రాజ్యంలో కాదు ప్రపంచంలో ఎక్కడ పోయినా గౌరవించబడతారు. గట్టిగా చప్పట్లు కొట్టుకోవాలి. అల్టిమేట్గా జ్ఞానం అనేది పరోక్షంగా మనకి ఉపాధి కల్పిస్తుంది. సో దయచేసి మనందరం కూడా ఎప్పుడు కూడా ఎంత సీనియారిటీ ఉన్నా, ఎంత జూనియర్స్ అయినా జ్ఞానానికి నేర్చుకోవడంలో మొట్టమొదటిగా మనం ముందున్నాం అనుకోండి, అదే మనకు మన సక్సెస్కి మొదటి మెట్టు అవుతుంది అన్న విషయం దయచేసి కూడా మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఇక చమత్కారంగా రీసెంట్గా ఒక బుక్